హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈసీ అనుమతితో 3 డిఎల్ పెండింగ్ బిల్లుల గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఈసీ అనుమతితో 3 డిఎల్ రిజిస్టర్ చేయండి అని అయితే అంటున్నారు. ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ ఇవ్వండి, రాష్ట్ర సర్కారుకు టీజీఓ వినతి అండి. సో ఇక ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఎలను విడుదల చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీజీఓ కోరింది. గురువారం నాంపల్లి టీజీఓ భవన్లో టీజీఓ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు అలాగే జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు అధ్యక్షతన కేంద్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగిందండి. ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలను ఈ మీటింగ్లో ఆమోదించారు. వీటిని త్వరలో చీఫ్ సెక్రటరీకి అందిస్తామని అయితే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పత్రికా ప్రకటనలో అయితే వెల్లడించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఓపీఎస్ని పెన్షన్ స్కీమ్ అయితే అమలు చేయాలని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని టీఓజీ నేతలు కోరారు. 317 జీవో సవరణలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని, కొత్త జీహెచ్ స్కీమ్ అమలు చేయాలని, అలాగే ఉద్యోగుల మెడికల్ బిల్స్లు అయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లోగా పెండింగ్లో ఉన్నాయని వీటిని త్వరగా రిలీజ్ చేయాలని అయితే వినతి చేశారండి. ఇక 11 ఏళ్ళుగా ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా స్వరాష్ట్రానికి తీసుకుని రావాలని అయితే కొత్త జిల్లాలకు కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయాలని అయితే ఎన్నికల కోడ్ ముగిసే వెంటనే ఉద్యోగులు సాధారణ బదిలీలు స్టార్ట్ చేయాలని అయితే రిక్వెస్ట్ చేశారండి. సో ఈ మీటింగ్లో పలువురు నేతలైన ఉపేందర్ రెడ్డి, శ్యామ్తో పలువురు నేతలు అయితే పాల్గొన్నారు. ఇలా అయితే ఉందండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.